హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈరోజు వీడియోలో నాగుల పంచమి గురించి తెలుసుకుందామండి. నాగుల పంచమి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈరోజు నాగదేవతలను ఆరాధిస్తారు. సాధారణంగా ఇది శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి నాడు వస్తుంది. పండుగ ప్రాముఖ్యత: ఈ రోజున భూమిని తవ్వడం, కట్టెలు కోయడం, పాలు మరిగించడం వంటి పనులు చేయరు. నాగదేవతలు భూమిలో నివసిస్తారని, వారిని పెట్టకూడదని నమ్మకం. సర్పాలు, నాగులు మన జీవితంలో రక్షణకారులుగా ఉంటారనే విశ్వాసంతో వీరిని పూజిస్తారు. పూజా విధానం: ఉదయాన్నే స్నానం చేసి శుభ్రంగా పూజా స్థలాన్ని సిద్ధం చేయాలి. ఇంటి ముందు ముగ్గు వేసి దానిపై పాలు, పసుపు, కుంకుమతో నాగదేవత చిహ్నాలు చిత్రిస్తారు. పాలు, పిండి వంటలు, చల్లని పానీయాలు నైవేద్యంగా సమర్పిస్తారు. నాగదేవతకు పాలు అర్పించి నాగదేవత ప్రీత్యర్థం అని ప్రార్థన చేస్తారు. సర్పాలపై భయం కన్నా భక్తి చూపాలని సర్పహత్య చేయరాదని ఉపదేశం ఉంటుంది. నాగుల పంచమి కథ: ఒకసారి ఒక రైతు పొలం దున్నుతుండగా నాగపిల్లను పొరపాటున చంపుతాడు. ఆ నాగపిల్ల తల్లి సర్పరాజు కోపంతో రైతు కుటుంబాన్ని దండిస్తుంది. రైతు భార్య భక్తితో నాగదేవతను ప్రార్థిస్తే దేవుడు క్షమించి కుటుంబాన్ని కాపాడుతాడు. అప్పటి నుంచి ఈరోజు నాగదేవతను పూజించే ఆచారం ఏర్పడింది. పరమార్థం: నాగుల పంచమి పండుగ ప్రకృతికి కృతజ్ఞతా పర్వదినం. భూమి, వర్షం, పంటలు, పాములు ఇవన్నీ మన జీవితంలో సమతుల్యతకు సూచికలు. సాంప్రదాయ వంటకాలు: చల్లని పిండి వంటలు, పాలు, బెల్లం, పెసర పిండి, అట్లు, చల్లటి నీటితో తయారు చేసిన తిండ్లు, చలిమిడి ఇలాంటివి పదార్థాలు మనం ఈరోజు నాగుల పంచమికి కూడా సమర్పిస్తాము. ఈ వీడియో అండి నేను మాకు దగ్గరలో ఉన్న టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర దగ్గర పాలు పోసి ఇంటికి వచ్చానండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.